సంపాదించుకున్నావు. బైబిల్ ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణుడు పోగొట్టుకున్నాడంట. అయ్యా, యేసుని సంపాదించుకో, లోకములు అన్ని సంపాదించుకున్నావు. కులము, డబ్బు, ఆస్తి, అంతస్తులు, ఉద్యోగము, హోదా, భార్య, పిల్లలు మంచిదే. అవి పరలోకం తీసుకెళ్ళు. భూమి మీద బ్రతకడానికే పరలోకానికి యేసుడు వారు మార్గమే ఉన్నాయి. యేసుని అంగీకరించినావా? ఉదయకాలం ప్రేమించిన వాడై, ఈ గ్రామాన్ని ప్రేమించిన వాడై, నీ యొక్క కుటుంబాన్ని ప్రేమించిన వాడై, నీ క్షేమం కొరకై దేవుని దాసులని నీ ప్రాంతానికి తీసుకొచ్చినాడు. కనుక యాత్రికంగా పాపంలో లోకములో జీవించద్దు. బైబిల్ తెలియజేస్తుంది, పాపనికి వచ్చే జీతం మరణం, అదే నిత్య నరకం. అయ్యా, ఆశ్రయానికి వెళ్ళకూడదని దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమని విడలా. ఏం చేయాలనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? ఏం చేయాల్సిన అక్కర్లే. నున్నే స్థలములోనే నీ పాపల నిమిత్తమై పశ్చాత్తాపడితే చాలు. యేసు ప్రభువు క్షమించగల దేవుడు. బైబిల్ ఒక మాట ఉంది, మనం మన పాపమును ఒప్పుకున్నాడులా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైన దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. అయ్యా, అలాంటి పవిత్రులే పరలోకానికి వెళ్ళేది. అలాంటి పవిత్రులే ప్రభుత్వ సదాకాలం ఉండేది. ప్రభుత్వం ఉండాలని ఆశ ఉందా? నరకంలో తప్పించుకున్న ఆశ ఉందా? ఈ యుగంలో దేవునితో రాజ్యంలో ఆశ ఉందా? అయితే ఒరే కాలం ఈ గొంతులో ప్రాణముండగానే యేసుక్రీస్తు లోకానికి రెండోసారి రాకమునిపై, ఈ లోకాన్ని విడవకమునిపై నువ్వు స్థలములోనే నీ పాపల నిమిత్తమై పశ్చాత్తాపడితే చాలు. ప్రభు కనికరం గలవాడు, ప్రభు ప్రేమ గలవాడు.